హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజు ఒక జాతీయము లేదా ఒక సామెత గురించి నేర్చుకుందామండి. అది ఎక్కడ ఉపయోగిస్తారు, ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం. ఏంటంటే, దున్నపోతు మీద వాన కురిసినట్లు, దున్నపోతు మీద వాన కురిసినట్లు. ఈ నానుడి లేదా ఈ జాతీయము లేదా ఈ సామెత ఎక్కడ ఉపయోగిస్తారు, ఎందుకు వచ్చిందనే విషయం చూద్దామండి. సాధారణంగా పల్లెటూరులో మనం చూస్తూ ఉంటాము, దున్నపోతు మీద వర్షం కురుస్తూ ఉంటే అది నెమరేస్తూ హాయిగా ఉంటుందన్నమాట, ఎలాంటి చలనం లేకుండా. అలాగే కొంతమంది వ్యక్తులు ఉంటారండి, వాళ్లకు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు తిట్టినా వాళ్లకు ఎలాంటి చలనం ఉండదు, ఎలాంటి రోషము ఉండదు, ఎలాంటి కదలికలు ఉండవు, ఎలాంటి రెస్పాన్స్ ఉండదన్నమాట. కొంతమంది వ్యక్తులు అలాగ ఉంటారనమాట, అక్కడక్కడ మనకు తారసపడుతూ ఉంటారనమాట. ఎలాంటి చలనం లేకుండా ఎన్ని తిట్టినా అలాగే తిట్టుకో నాకి నాదేం పోయింది అన్నట్లుగా ఉంటారనమాట. అలాంటి సందర్భంలో ఈ సామెతను వాడతారనమాట. దున్నపోతు మీద వాన పడ్డట్లు.